ఒక హీరో కెరీర్ ను దర్శకుడు మార్చగలడు. అలాగే ఒక హీరో కూడా దర్శకుడి జీవితాన్ని మార్చగలడు. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి అరుదైన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుంటుంది. ఎందుకంటే చిరంజీవి హీరోగా నటించిన సినిమాలతోనే దర్శకులుగా పరిచయమైన నలుగురు వ్యక్తులు తర్వాత తెలుగు సినిమా చరిత్రలో తమదైన ముద్ర వేశారు. ఈ రోజు చిరంజీవి పరిచయం చేసిన ఆ దర్శకుల ప్రయాణాన్ని తెలుసుకుందాం. 1982 ఒక యువ దర్శకుడు తన మొదటి కథతో నిర్మాత దగ్గరకు వెళ్లాడు. ఆ దర్శకుడు కోడి రామకృష్ణ. కథ విన్న నిర్మాత కె రాఘవ హీరో ఎవరు అని అడిగారు. కోడి రామకృష్ణ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిరంజీవి అని చెప్పారు. అప్పుడు నిర్మాత మాత్రం మన బ్యానర్ కు ఇతర హీరోలు ఉన్నారు, వాళ్లతో సినిమా చేద్దాం అన్నారు. కానీ కోడి రామకృష్ణ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ కథకు చిరంజీవి తప్ప ఇంకెవరూ సరిపోరని గట్టిగా నమ్మారు. చివరకు నిర్మాతను ఒప్పించి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో చాలా మంది ఈ కథతో చిరంజీవి సినిమా హిట్ అవుతుందా అని సందేహపడ్డారు. అలాంటి సబ్జెక్టుకు అప్పటి కమర్షియల్ హీరో చిరంజీవిని తీసుకోవడం రిస్క్ అనుకున్నారు. కానీ కోడి రామకృష్ణ నమ్మకం నిజమైంది. సినిమా ఘన విజయం సాధించింది. హైదరాబాద్ శాంతి థియేటర్ లో షిఫ్టులతో కలిపి 517 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. అప్పట్లో 500 రోజుల రన్ అనేది గొప్ప రికార్డుగా భావించేవారు. ఈ సినిమాతోనే ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా పరిచయం అయ్యారు. తర్వాత వందలాది సినిమాల్లో నటించి చిరస్మరణీయుడయ్యారు. ఇదే సినిమా చిరంజీవి కెరీర్ లో తొలి గోల్డెన్ జూబ్లీ, కోడి రామకృష్ణ కెరీర్ లో తొలి విజయ పతాకం. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. గూఢాచారి నెంబర్ 1, ఆలయ శిఖరం, సింహపురి సింహం, రిక్షా ఓడు, అంజి ఇలా చిరంజీవితో వరుస సినిమాలు తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు సినిమాకు గోదావరి అందాలను, తెలుగు సంస్కృతిని, విలక్షణమైన హాస్యాన్ని పరిచయం చేసిన దర్శకుడు వంశీ. ఆయన అసలు పేరు నల్లమిల్లి బామిరెడ్డి. రచయితగా ప్రారంభమైన ప్రయాణం కె విశ్వనాథ్ వద్ద సహాయ దర్శకుడిగా కొనసాగింది. 1982లో దర్శకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచు పల్లకి. హీరో చిరంజీవి, హీరోయిన్ సుహాసిని. ఇదే మొదటిసారి చిరంజీవి సుహాసిని జంట తెరపై కనిపించింది. ఇదే వంశీ దర్శకుడిగా తొలి సినిమా. హరి హనుమోలు సినిమాటోగ్రఫర్ గా తొలి సినిమా. ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి సినిమాకు రచయితగా పనిచేసిన తొలి సినిమా కూడా ఇదే. సినిమా షూటింగ్ సమయంలో వంశీ వయసు 25 కూడా కాదు. తనపై యూనిట్ కు కూడా పూర్తి నమ్మకం లేదని తానే తర్వాత గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన సితార వంశీ జీవితాన్ని మార్చేసింది. తన నవల మహల్లో కోకిల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భానుప్రియను హీరోయిన్ గా పరిచయం చేసింది. ఆ తర్వాత అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలతో తెలుగు సినిమాకు తనదైన శైలిని తీసుకొచ్చారు వంశీ. చిరంజీవితో మళ్లీ సినిమా చేసే అవకాశం రాకపోయినా వంశీ పేరు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గా మారిపోయింది. పత్రికా రచయితగా మొదలైన ప్రయాణం నిర్మాతగా, తర్వాత దర్శకుడిగా మారిన వ్యక్తి విజయ బాపినేడు. చిరంజీవితో అప్పటికే పట్నం వచ్చిన పతివ్రతలు నిర్మించిన ఆయన దర్శకుడిగా తొలి సినిమా కూడా చిరంజీవితోనే చేశారు. ఆ సినిమా మగమహారాజు. మధ్యతరగతి కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తర్వాత హీరో, మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, చివరకు తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన గ్యాంగ్ లీడర్. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. తెలుగులో విజయవంతమైన సినిమాలు తీసి తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన దర్శకుడు కె మురళీమోహన్ రావు. ఆయన దర్శకుడిగా తొలి సినిమా సంఘర్షణ. హీరో చిరంజీవి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత బాలకృష్ణతో కథానాయకుడు విజయం. ఆ తర్వాత బాలీవుడ్ లో దోస్త్ వంటి సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించారు. ఇక చిరంజీవితో చేసిన కొదమ సింహం అయితే ప్రత్యేకమైన మైలురాయి. ఎందుకంటే చిరంజీవి కెరీర్ లో పూర్తి స్థాయి కౌబాయ్ పాత్ర చేసిన ఏకైక సినిమా ఇదే. 1990లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా 70 చిరంజీవి సినిమాల్లో ఇంగ్లీష్ లో విడుదలైన అరుదైన చిత్రంగా నిలిచింది. చిరంజీవి కేవలం ఒక మెగాస్టార్ మాత్రమే కాదు, ఎంతో మంది దర్శకులకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా నిలిచిన హీరో. కోడి రామకృష్ణ,
వంశీ, విజయబాపినుడు, కె మురళీమోహన్ రావు ఈ నలుగురు ప్రయాణం చూస్తే ఒక మంచి అవకాశం, ఒక గొప్ప నిర్ణయం, ఒక సరైన హీరో ఎంతటి చరిత్రను సృష్టించగలరో అర్థమవుతుంది. ఈ నలుగురు దర్శకులు తెలుగు సినిమాకు తమదైన శైలిని అందించారు. అందుకే వాళ్ళ తొలి సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా చిరంజీవి పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి అరుదైన తెలుగు సినిమా విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.